జగన్ మావికన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. రాజధానిపై జగన్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజుకో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రానికి చెప్పి రాజధానికి చట్టం చేపించామని, అమరావతిపై వైసీపీ విషం కక్కుతోందన్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి. 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అడుగుతున్నా. నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఇక గత పాలకులు పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటకకు వెళ్లిపోవాల్సిన హీరో మోటార్స్ సంస్థను ఏపీకి తీసుకువచ్చి మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేసేలా కృషి చేశామన్నారు. కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. Hero was the company started early and you are doing extremely well now. If you see so many countries, America and other countries, first agriculture revolution, then industrial revolution, then service sector revolution. India bypassed 2 sectors, agriculture and industry. We have gone service sector. Now we are coming back for industrial revolution now. We have to focus on industrial sector. This is the biggest area we have to do it. Earlier I used to talk about ease of doing business. I am talking now speed of doing business. Just now we have shown here, last year investment, 25% of investment has come to Andhra Pradesh in India. That is the strength of Andhra Pradesh in attracting investment.